ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీంబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం ఎస్సీఆర్టీని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ఇన్ఫ్రా ట్రైనింగ్ సెంటర్లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష వివరాలు రెడీగా లేవు. బట్ డైట్ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్కి వచ్చి అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ కానీ బీఎడ్ కానీ బీపెడ్ కానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని డిఎస్సి నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష. మీరు చూస్తే పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఆ ఎక్కువ ప్రెషర్ని మనం ఎట్లా తగ్గించాలని దానిపైన గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ప్రధానంగా సాటర్డేని నో బ్యాక్ డేగా ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన మనం సలహాదారుగా నియమిస్తాం జరిగింది. ఆయన ప్రవర్తనలు కూడా ఇప్పుడు ఆయన బాగా చెప్తాం జరుగుతుంది. ఇప్పుడే ఒకప్పుడైతే నెలకు ఒకటి చెప్పారు, ఇప్పుడు ప్రతి వారం చెప్తున్నారు. అది ప్రతి పాఠశాలకు కూడా తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము ఉన్నాం. అంతేకాకుండా పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా అధ్యక్ష మనం రాగి మాల్ట్ అందజేస్తున్నాం. అగ్రిమెంట్ కూడా ఇప్పుడు రెన్యూ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళని కేవలం రాగి మాల్టే కాదు, ఆయన ఏదైతే ప్రవర్తనలు ఉన్నాయో అవి కూడా మన పుస్తకాల్లో పెట్టి నైతిక విలువల్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో భాగంగా అధ్యక్ష మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం అధ్యక్ష. మారుతున్న కాలంలో సూసైడ్లు జరుగుతున్నాయి. మెంటల్ హెల్త్ పైన ఎర్లీ డిటెక్షన్కి ఒక ఏఐ టూల్ వాడి ఎర్లీ డిటెక్షన్ అంటే వనరబుల్ గ్రూప్ ఏంటి అనేది ఏఐ టూల్ ద్వారా తెలుసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పోలోరన్ డైట్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను వివరాలు తెలుసుకుంటాను. అవసరమైన స్టాఫింగ్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే డైట్ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది.